ఇంకొక దానికి కూడా మరి సమాధానం చెప్పాలి. జోసెఫ్, కోనా జోసెఫ్, మీరు దాని గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. పెద్దవాడిని ఇచ్చారు. చర్చికి వెళ్తేనే సర్టిఫికేట్ రద్దు చేస్తావా? అక్కడక్కడ సింగులర్ టెన్స్ కూడా వాడారు. ఫైన్, అది మీ సంస్కారం. ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ అంటూనే ఏకవచన ప్రయోగం కూడా చేశారు ఇంటెన్షనల్లీ. ఫైన్. కోనా జోసెఫ్ కేసు మీరు టేకప్ చేశారు, చూశారు ఆ మధ్యలో వచ్చిన నోటీసులో. కోనా జోసెఫ్ హ్యాబిచువల్ SC/ST అట్రాసిటీస్ కంప్లైనెంట్. మీ మీద పెట్టారా, మీకు కావాల్సిన వాళ్ళ మీద పెట్టాడా అని అడిగారు. ఎస్, నాకు కావాల్సిన వాళ్ళ మీదే పెట్టాడు కోనా జోసెఫ్. కోనా జోసెఫ్ స్కూల్ సర్టిఫికెట్ వెరిఫై చేస్తే క్రిస్టియన్ అని ఉంది. కాలేజ్ సర్టిఫికేట్ వెరిఫై చేస్తే క్రిస్టియన్ అని ఉంది. అలా తల్లిదండ్రుల్ని క్రిస్టియన్ శ్మశాన వాడికలో పూడ్చిపెడితే క్రిస్టియన్స్ అయిపోతారా అని అడిగారు. ఏమవుతారు? ముస్లిమ్స్ అవుతారా? హిందూస్ అవుతారా? శ్రవణ్ కుమార్ గారు, క్రిస్టియన్ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టి సిలువ వేసి సమాధి కడితే క్రిస్టియన్ కాడా? హిందూ అవుతాడా? ముసల్మాన్ అవుతాడా? వాడండి. సో అతను చర్చ్ నిర్మాణంలో కీ రోల్ చేశాడు. చర్చిలో పెద్ద అక్షరాలతో ఆయన పేరుంది. సర్టిఫికెట్స్ అన్నీ క్రిస్టియన్ అనే ఉన్నాయి. మీరేదో సలహా ఇచ్చినట్టున్నారు, బ్యాప్టిజం సర్టిఫికేట్ లేకుండా మేనేజ్ చేసుకోవాలి. కుదరదు. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఎస్, ఈ సర్టిఫికేట్ హ్యాడ్ బీన్ క్యాన్సిల్. మీరు మీ ప్రయత్నం మీరు చేసుకుంటున్నారు కోర్టులో. మీ ప్రయత్నం మీరు చేసుకుంటున్నారు, చేసుకోండి. మీరు ప్రూవ్ చేయండి అతను క్రిస్టియన్ కాదు అని ప్రూవ్ చేయండి. క్రిస్టియన్ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టినంత మాత్రాన క్రిస్టియన్ అవ్వాలని ఎక్కడుందో ఏదో జడ్జిమెంట్లు తీశారు కదా 1969 ఏదో జడ్జిమెంట్, లేటెస్ట్ జడ్జిమెంట్లు నా దగ్గర ఉన్నాయి. అవన్నీ చదివి ఇప్పుడు వినిపించే ఓపిక లేదు నాకు. బ్రీఫ్గా సమాధానం చెప్తున్నాను. ఎస్, ఇట్స్ వెరీ క్లియర్. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు, మీరు మాట్లాడుతున్నప్పుడు వెనకాల ఫోటో ఉంది కదా, మేము ఫోటో వెనకాల పెట్టుకోకపోయినా అంబేద్కర్ గారంటే మీకన్నా ఎక్కువ గౌరవం మాకుంది. అంబేద్కర్ అందరూ వాడు. అంబేద్కర్ సూట్ వేసుకున్నంత మాత్రమే అందరూ అంబేద్కర్లు అయిపోరు. అంబేద్కర్ గారి భావాలను గౌరవిస్తాం మేము. మీరు డ్రెస్సులు కూడా గౌరవిస్తారు. ఫైన్, గుడ్. ఇప్పుడు చాలా స్పష్టంగా మతం మారితే రిజర్వేషన్స్ వర్తించవు. బ్యాప్టైజ్ అయితేనే అని రాజ్యాంగంలో రాశారా? మతం మారితే అనే ఉంది. ఓకే, మీ పారామీటర్స్ మీకు ఉండొచ్చు. సో ఒరిజినల్ సర్టిఫికేట్ క్రిస్టియన్ అని ఉంది. వారి తల్లిదండ్రుల్ని కూడా ఆ మతం ప్రకారం కూర్చోబెడుతూ, వారు చర్చిని కూడా కడుతూ, వారు డైలీ ప్రతి వారం చర్చి ప్రార్థనలో పాల్గొంటూ SC/ST అట్రాసిటీ కేసులు పెట్టేసుకుంటారా? అలాగే చర్చిలకు వెళ్ళి వాళ్ళు SC/ST కేసులు పెడతానికి వీలు లేదని చెప్పి ఇచ్చారు కదా జడ్జిమెంట్. మొన్న జస్టిస్ అరుణాథ్ గారు కూడా ఇచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రీట్రేట్ చేస్తూ ఇచ్చారు. మీరేమో ఊరికే ఫేక్ కేసులు పెట్టుకుంటే వెళ్ళిపోతారా? చూస్తా ఊరుకోవాలా? పైగా నన్ను అంటారా? గిల్లితే గిల్లించుకోవాలా, కొడితే కొట్టించుకోవాలా నన్ను అంటారా? మీరు గిల్లితే మేము గిల్లించుకోవాలా? అర్హత లేని వ్యక్తులు కూడా SC/ST అట్రాసిటీ కేసు పెడితే కొట్టించుకోవాలా? అజిమేశ్వర్ గారు, సో మేము మాట్లాడగలం, మేము గట్టిగానే మాట్లాడగలం. కానీ ఎలా తిరగలేము. మేము కళ్ళు తెరిస్తే ఏమవుతుంది? ఇలాంటి మాటలు మీ స్థాయికి పెద్ద స్థాయి ఉందని కాదు నేను చెప్పేది. ఎస్, మెజిస్ట్రేట్, ఇట్ వాస్ ఎ రెస్పెక్టబుల్ పోస్ట్. థర్డ్ ఈస్ లోవర్ కోర్ట్. ఎస్, మెజిస్ట్రేట్ ఇస్ మెజిస్ట్రేట్. 10 ఏళ్ళు మెజిస్ట్రేట్ చేస్తే
ఒకే సబ్జెక్ట్ చదువుతారు, తర్వాత జిల్లా చదువుతారు. సరే మీరు ముందే రాజీనామా చేశారు, వాట్ ఎవర్ మే బి ద రీజన్, వి రెస్పెక్ట్. బట్ ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఏకవచనంతో మాట్లాడుతూ, వారిని పిలుస్తూ, తిరగలవా అంటూ ఇలా మాట్లాడటం సభ్య సమాజం హర్షించదు. మీకేదో చాలా రాజ్యాంగ గౌరవగరుడు, ఎప్పుడు ట్రై చేసుకుంటారు కాబట్టి చాలా తెలుసు అని చెప్పి నేను అనుకున్నా. కనీసం ఆ 10th షెడ్యూల్లో ఉన్న మీరు చెప్పిన .5 కూడా అర్థం చేసుకోకుండా అది స్టాచ్యూట్ అని ఎలా అనుకుంటారు? దట్ ఈస్ డిస్క్రిప్షన్ అని అంత క్లియర్గా ఉన్నప్పుడు. సో ఇలాంటి వితండవాదంలో వద్దు. మనం కలిసినప్పుడు చక్కగా ఇదివరకు అలాగో మీరు ఢిల్లీ వచ్చినప్పుడు కూడా మా ఇంట్లో మనం కలిసి భోజనం చేస్తాం. అన్ని ఏదో మీరు నిలబెట్టేశారని చెప్పుకుంటున్నారు, ఫైన్, చెప్పుకుంటారు, తప్పలేదు. నాలుగు మంచి మాటలు చెప్పుకుంటూ అప్పుడు మీరు నేను ఒకే పార్టీ మీద మాట్లాడేవాళ్ళం కాబట్టి ఎస్ న్యాచురల్గా వీళ్ళ ఎఫినిటీ. ఇప్పుడు మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేసిన వ్యక్తి, గతంలో నన్ను దారుణంగా కొట్టిన వ్యక్తి, నన్ను చంపాలని ప్రయత్నిస్తున్న వ్యక్తి, అతను సర్వీస్ రూల్స్ వైలేట్ చేశాడని చెప్పి నేను అతని గురించి రాస్తే, ఇంకోటి డిప్యూటీ స్పీకర్గా ఎలాగా కంప్లైంట్ ఇస్తారని, డిప్యూటీ స్పీకర్ కంప్లైంట్ ఇవ్వకూడదని అన్న రూల్ ఉందా? రాజ్యాంగంలో ఎక్కడైనా రాసుందా? ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ ఏం చేయకూడదో రాసుంది అక్కడ. డిప్యూటీ స్పీకర్ అయితే నేను ఎవరి మీద ఒక తప్పు చేసిన వ్యక్తి గురించి కంప్లైంట్ ఇచ్చే హక్కు కూడా నాకు ఉండదా? ఎనీ హక్కు ఓపెన్ చేయకూడని సబ్జెక్ట్ ఓపెన్ చేశారు, చేపట్టారు అన్నారు. ఎస్, నేను స్ట్రిక్ట్గానే ఉంటా. ఎవరైనా జోసెఫ్ లాంటి వ్యక్తులు హ్యాబిచ్యువేటెడ్ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు, ఒక పక్క క్రిస్టియానిటీని తూచా తప్పకుండా ఫాలో అవుతూ వారి తల్లిదండ్రుల సమాధుల్ని, ఇంకా వారి కిత్ అండ్ కిన్ ఒకవేళ చనిపోతే శ్మశానంలోనే, క్రిస్టియన్ శ్మశాన వాటికలోనే సిలువలేసి కప్పెట్టి కట్టడాలు కట్టి రెగ్యులర్గా చర్చికి వెళ్తూ చర్చిలు నిర్మిస్తూ ఎస్సీ కేసులు పెడితే ఖచ్చితంగా సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేయమనే చెప్తారు. నో పొలిటీషియన్ వుడ్ డూ దాట్, బట్ ఐ విల్ డూ దట్. ఏ రాజకీయ నాయకుడు ధైర్యం చేయడు. బట్ నేను రాజ్యాంగం మీద ప్రమాణం చేశా. మార్చుకోండి చట్టాలు, మార్చండి. మతం మారినప్పటికీ కూడా కులం అదే ఉంటుంది అని మార్చండి. అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగ నిర్మాతగా ఉన్నప్పుడు, ఆ 12 మెంబర్ కమిటీకి ఆయన చైర్మన్ కింద ఉన్నప్పుడు, మరి అప్పుడు ఆయన నాయకత్వంలో వచ్చిన రాజ్యాంగంలో ఉంది మతం మారితే ఇదని. మార్చండి రాజ్యాంగం. బట్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తిగా నేను రాజ్యాంగాన్ని కట్టుబడి ఉంటాను, రాజకీయాలకు అతీతంగా. దో నో పొలిటీషియన్ వుడ్ ఎవర్ ట్రై టు, నేను మాట్లాడినంత ధైర్యంగా భారతదేశంలో ఇప్పుడు దాకా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నవాడు ఎవడో మాట్లాడారు. బట్ నేను ధైర్యంగా మాట్లాడా. ఎందుకు? రాజ్యాంగాన్ని గౌరవించవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి మాట్లాడా. సో ఇది నేను చెప్పాల్సింది చెప్పా. మళ్ళీ మీరు ఈహా ఛానల్లో ఏం మాట్లాడతారో మాట్లాడండి. బట్ ప్రజలకి చెప్పాలి కాబట్టి నేను చెప్పాల్సింది చెప్పేశా. దీనికి మళ్ళీ మీరు నరసింహరావు కూడా నాకు స్నేహితుడు, నరసింహరావు ఛానల్లో మీరు మాట్లాడుకోవచ్చు, ఏదో మాట్లాడుకోవచ్చు. జనాలకి మీకు తెలిసిన ఆ షెడ్యూల్ 10 గురించి మీకేమీ తెలియదని, మీరు చెప్పినట్టు నేను రాజీనామా చేయవలసిన అవసరం లేదని, అలాగే సర్వీస్ రూల్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి, 30 సంవత్సరాల సర్వీస్ ఉన్నంత మాత్రాన వాళ్ళకి తెలియదా అని
వారి మీద కంప్లైంట్ ఇవ్వడానికి నువ్వెవడంటే నాకు చాలా హక్కు ఉందని. నేను a political as long as I am on that seat in the assembly, నానా నియోజకవర్గాల్లో చేయడానికి ఎటువంటి అభ్యంతరం రాజ్యాంగం ప్రకారం లేదు. బట్ అయినా నేను మోరల్స్కి కట్టుబడి ఉన్నానని స్పష్టంగా తెలియజేయటమే నా ఈ సమావేశం ఉద్దేశ్యం. థ్యాంక్ యూ.